హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ వాయిస్ 94. సో ఈ రోజు వచ్చేసి నేనైతే అనంతపూర్ మా ఊర్లో పెట్టిన వినాయకుడి గురించి అయితే మాట్లాడతాను. సో ఇక్కడ వచ్చేసి అనంతపూర్లో గణేష్ చతుర్థి సందర్భంగా అనేక రకరకాల వినాయక విగ్రహాలు ఏర్పాటు అయితే చేస్తూ ఉంటారు. సో మన మట్టి గణేష్ విగ్రహాలు ఎక్కువగా ప్రసిద్ధి పొందాయి కాబట్టి పర్యావరణానికి ఏ ప్రాబ్లం లేకోకుండా అందరైతే మట్టి విగ్రహాలు అయితే చేసి అయితే దానికి కలర్స్ కొట్టి అయితే చేయడం అయితే జరుగుతుంది. సో యాక్చువల్గా వచ్చేసి గణేష్ పండగ అనేది చాలా అంటే చాలా ఎక్కువ మంది అయితే జరుపుకోవడం అయితే జరుగుతుంది. ఎందుకు అంటే గణేష్ అనేది మనకి గణపతి అంటే మనకి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ప్రాణమే. ఆ గణపతి ఫెస్టివల్ వస్తుంది అని అది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఇంకా అసలు మంత్ అంతా ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. అండ్ మనకు పీస్, మైండ్ రిలాక్స్ ఇవన్నీ అయితే చాలా బాగుంటాయి. ఆ కొన్ని రోజులు మనమైతే ఆ 9-10 రోజులు మనమైతే ఎంత హ్యాపీగా ఉంటాము, ఎంత భక్తితో ఉంటాము. అండ్ ఆ వినాయకుడిని తలుచుకుంటూ మనమైతే ఆయన పాటలు, ఆయన భక్తి, ఆయన చేసిన విన్యాసాలు అండ్ ఆయన చాటి చెప్పిన మంచితనం అండ్ ఇవన్నీ ఇట్లా మనసులో వచ్చేసి ఒకటి పెట్టుకొని బయటకు అయితే ఒకటి మాట్లాడుకోకుండా ఏదైతే మనసులో ఉందో దాన్ని బయట పెట్టడము, ఇలాంటి మంచి పనులు ఆయన గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో అయితే ఉంటాయి. సో అందుకే ప్రతి ఒక్కరూ వినాయకుడు అంటే ఎంతగా అటాచ్మెంట్ ఉంటుంది అంటే ఆ దేవుడిని గుండెలో పెట్టుకొని అయితే పూజించడం అయితే జరుగుతుంది. ఒక్క వినాయక చవితి వచ్చినప్పుడు అది అయిపోయేంత వరకు కాదు, తను పండగ అయిపోయిన తర్వాత కూడా ఆయన మీద ఉన్న ప్రేమ, ఆప్యాయత, అనురాగం, భక్తి ఇవన్నీ అయితే మనసులో పెట్టుకొని వాళ్ళైతే మళ్ళీ నెక్స్ట్ వినాయక చవితి ఎప్పుడు వస్తుంది, ఈసారి ఎలా చేద్దాం, దేవుడిని ఈసారి ఎలా అలంకరిద్దాం, ఇవన్నీ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఏం జరుగుతుంది అంటే నిమజ్జనం వచ్చేసరికి మనకైతే ఎంతో ప్రాబ్లం అయితే అవుతుంది. నిమజ్జనం మనం చూసుకున్నట్టయితే దాన్ని ఎప్పుడైతే క్రెయిన్లోకి ఎక్కిస్తారో, వినాయకుడిని ఎప్పుడైతే క్రెయిన్లోకి ఎక్కిస్తారో ఎంత బాధగా ఉంటుంది అంటే, ఎందుకంటే అది నీళ్ళలోకి తీసుకువెళ్ళి నిమజ్జనం చేయాలంటే ఖచ్చితంగా ఇంకా విగ్రహం మీదకి ఎక్కే తీరాలి, ఇంకా లేకపోతే ఇంకా వేరే ఆప్షన్ అనేది లేదు. అలా అయితే అంటే కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వినాయకుడిని మీద అలా నిలబడి అలా నిమజ్జనం చేయడము అండ్ వేసిన చోటే విగ్రహాల మీద విగ్రహాలు వేస్తూ వేసేటప్పుడు తగిలి చెయ్యో, కాలో, లేకపోతే తలను ఇట్లా తొండము ఇలాంటివి విరిగిపోతూ ఉంటే ఎంత బాధ అవుతుందంటే మన వినాయకుడిని మండపంలో చాలా అంటే చాలా బాగా అయితే చూడడం అయితే జరుగుతుంది. అలా ఒక్కసారి అలా చూసేసరికి ఇక్కడైతే చాలా అంటే చాలా బాధ అవుతుంది. సో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.